హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ చూసినట్లయితే మనం అనుకున్నట్లుగానే భరణి గారు ఎలిమినేషన్ అయిపోయారు. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే సేవింగ్ ఆర్డర్ అనమాట. టాప్ 5 క్యాండిడేట్స్ అంటే టాప్ 5 ఫైనలిస్టులు అనమాట. వాళ్ళందరినీ సెలెక్ట్ చేశారు. ఎలాగో ఫస్ట్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సెకండ్ ఫైనలిస్ట్గా తనూజ సెలెక్ట్ అయింది. థర్డ్ ఫైనలిస్ట్గా అందరూ ఎమానియల్ అనుకుంటారు. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. డెమాన్ పవన్ సేవ్ చేశాడు. ఫోర్త్ ఫైనలిస్ట్గా ఎమానియల్. యాజ్ యూజువల్గా మనం అనుకున్నదే. ఫిఫ్త్ ఫైనలిస్ట్గా సంజన గారు ఉన్నారు. కానీ భరణి గారు ఉంటారు అనుకోలేదు, కానీ భరణి గారు ఉంటారేమో అని చాలామంది ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే 2 వీక్స్ నుంచి సంజన గారు గేమ్ స్టార్ట్ చేశారు కాబట్టి సంజన గారు ఉంటారని అర్థమైపోయింది. సో 5th ప్లేస్లో సంజన గారు ఉన్నారనమాట. అది జరిగింది. ఈరోజు సండే ఎపిసోడ్ కాబట్టి ఫన్గా తీసాడు. అంత సరదాగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు నామినేషన్ చేసినప్పుడు గొడవలైనవన్నీ రీక్రియేట్ చేయమన్నారనమాట. దీంట్లో భరణి గారు, డెమాన్ పవన్ బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ ఎమానియల్ కూడా బాగానే యాక్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా బాగానే యాక్ట్ చేశాడు. అంతా బాగానే ఉంది. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే నీకు నచ్చని వాళ్ళని ఎవరినో చూపించి వాళ్ళ మీద నీ కోపానంతా చూపిస్తే ఎంత చూపిస్తే అన్ని గిఫ్ట్లు వస్తాయి. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అవి వస్తాయంటే దాంట్లో అందరూ కూడా సరదాగా తీసుకున్నారు. అవి కూడా గిఫ్ట్లు కూడా బాగా వచ్చినాయి. ఎవరికి నచ్చినాయి వాళ్ళకి అనమాట. తనూజ గారికి ఏమో కాఫీ పొడి, నెక్స్ట్ ఏమో భరణి గారికి ఏమో ఐస్ క్రీములు, డెమాన్ పవన్కి ఏమో బిస్కెట్స్, అండ్ సంజన గారికి ఏమో ఈ చాక్లెట్స్ వచ్చినాయి. ఎవరికి నచ్చినాయి వాళ్ళకి పంపించాడు బిగ్ బాస్. అదొకటి బాగుంది. అంతకన్నా ఇంకేమీ లేవు. ఈరోజు అంతా అయిపోయింది కాబట్టి, ఈరోజు గేమ్స్ ఏమి లేవు కాబట్టి పెద్దగా చెప్పుకోదగ్గ విషయాలు అయితే ఏమీ లేవు. కాకపోతే ఓటింగ్ ఆర్డరే కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. అది చూసుకోవాలి మనం. ఫస్ట్ ఫైనలిస్ట్గా మన పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు కాబట్టి అతనిది కోఇన్సిడెంట్ అంటారు కదా, అది ఫస్ట్ బిగ్ బాస్ ఎంట్రీ కూడా కామనర్స్ నుండి పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఫస్ట్ ఎంట్రీ, ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా పవన్ కళ్యాణే. ఇది బాగుంది. మరి అతను విన్నింగ్ చెయ్యి ఛాన్స్ ఎక్కువగా కనపడుతుంది సెంటిమెంట్ పరంగా. అలా చూసుకుంటే సెంటిమెంట్గా ఉన్న వాళ్ళకి అదొక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే తనూజ గారు సెకండ్ ఫైనలిస్ట్గా అయ్యారు. కాకపోతే బిగ్ బాస్ ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీ అనమాట. ఇక్కడ సెకండ్ ఫైనలిస్ట్. కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఇంకో విషయం ఏంటంటే డెమాన్ పవన్ కామనర్స్ నుంచి థర్డ్ బిగ్ బాస్ ఎంట్రీగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ థర్డ్ ఫైనలిస్ట్గా వెళ్ళాడు. సో వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్ కోఇన్సిడెంట్గా ఫస్ట్ థర్డ్ కూడా ఎంట్రీ అయింది. మరి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే డెమాన్ పవన్ థర్డ్ ప్లేస్లో ఉంటే మరి ఎమానియల్ 4th ప్లేస్లో ఉండాలన్నమాట. సేవింగ్ ఆర్డర్ కూడా 4th ప్లేస్లోనే వచ్చింది. నెక్స్ట్ 5th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. అది జరిగింది. చెప్పుకోవాలి. ఎలిమినేషన్ అయిన సుమన్ శెట్టి గారు ప్రభంజనం సృష్టిస్తున్నారు. ఎందుకంటే ఆయన బిగ్ బాస్ హౌస్ 14 వారాలు ఉన్నారు. 14 వారాలకు సంబంధించి అమౌంట్ అందరికన్నా బిగ్ బాస్ అన్ని సీజన్లలో కన్నా ఎక్కువ డబ్బులు తనే తీసుకున్నాడని ఒక ప్రభంజనం సృష్టించారనమాట. అమౌంట్ చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. ఓకే, మొత్తం మీద 9 సీజన్లలో సుమన్ శెట్టి గారికి ఎక్కువ అమౌంట్ వచ్చిందని యూట్యూబ్ అంతా ట్రోల్ అవుతుంది. ఇంతకుముందు యాంకర్ రవి తీసుకున్నారని తెలిసింది. సో యాంకర్ రవిని మించి సుమన్ శెట్టి గారు అందుకున్నారు అని ఒక ట్రోలింగ్ అవుతుంది. అది ఎంతవరకు నిజమో అయితే తెలీదు. సో మొత్తం మీద ఎలిమినేషన్ అయిపోయి కూడా సుమన్ శెట్టి గారు ప్రభంజనమే సృష్టించారు. ఎమానియల్ అన్నట్టు సుమన్ శెట్టి ప్రభంజనం అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రభంజనం సృష్టించారనమాట. అది జరిగింది. బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓపెనింగ్ అయిపోయింది ఈ రోజు నుంచే. ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓటేసుకోండి. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. సేవ్ చేయడం కాదు ఈసారి, బిగ్ బాస్ విన్నర్ని చేయటం. మీ ఓటు చాలా విలువైంది. మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి. అది చూసుకుని ఆలోచించి బాగా ఎవరికి వెయ్యాలా అన్నది ఆలోచించి నెయ్యండి. మీకు నచ్చిన వాళ్ళని విన్నింగ్ చేసుకోండి. ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్, తనూజ నువ్వా నేనా అన్నట్టున్నారు. ఎవరు ఫస్ట్ వస్తారు, ఎవరు సెకండ్ వస్తారు అన్నది ఇంకా తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నామినేషన్లో ఇప్పుడు దాకా లేడు కాబట్టి, అతను ఓటింగ్ 2 వీక్స్ నుంచి ఓటింగ్లో లేడు కాబట్టి ఎలా ఉంటుందో తెలీదు. సో తనూజ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు. సో ఇప్పుడు లేడు కాబట్టి ఇప్పుడు ఎవరు నువ్వా నేనా అన్నట్టుంది. సెకండ్ వాళ్ళిద్దరు ఫస్ట్ సెకండ్ వాళ్ళిద్దరు అయిపోయారు. థర్డ్ పొజిషన్ కూడా నువ్వా నేనా అన్నట్టుంది. అది ఎవరెవరంటే ఎమానియల్, డెమాన్ పవన్. సో
సో ఇమాన్యుయల్ వస్తాడా, డెమాన్ పవన్ వస్తాడా అనేది చూసుకోవాలి. ఇవాళ సేవింగ్ ఆర్డర్ చూసుకున్నట్లయితే డెమాన్ పవన్ సేవ్ చేశారు. మరి ఓటింగ్ ప్రకారం సేవ్ చేశారా లేకపోతే కన్ఫ్యూజ్ చేయడానికి సేవ్ చేశారా అనేది అర్థం కాలేదు. మొత్తం మీద డెమాన్ పవన్ థర్డ్ ఫైనలిస్ట్గా వెళ్ళాడు కాబట్టి థర్డ్ ప్లేస్లో ఉన్నాడా అనుకోవాలా, లేకపోతే ఎమాన్యుయల్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు అనుకోవాలా నాకు కన్ఫ్యూజ్గా ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. నెక్స్ట్ వీక్ సంజన గారే ఎలిమినేషన్ అయిపోతారు. దాంట్లో తిరిగేం లేదు. ఇప్పుడు ఫోర్త్ని ఎవరు ఎలిమినేషన్ అవుతారో దాని మీద ఆధారపడి ఉంది. ఫోర్త్ ప్లేస్లో డెమాన్ పవనా, ఇమానియలా, ఈ ఇద్దరిలో ఎవరు ఇమానియల్ వెళ్ళిపోతే డెమాన్ పవన్ వెళ్ళిపోతే ఇమానియల్కి ప్రైజ్ మనీ ఆఫర్ ఇస్తారు. ఎందుకంటే 10 lakhs 20 lakhs ఆఫర్ ప్రైజ్ మనీ వస్తుంది. నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతావా అని ఆఫర్ కానీ వస్తే ఎమానియల్ 20 lakhs తీసుకుని వెళ్ళిపోవడమే బెటరు. ఎందుకంటే ఆయన మధ్యతరగతి కుటుంబం నుంచి బాగా మధ్యతరగతి అనడం కన్నా బాగా పూర్ పొజిషన్ నుంచి వచ్చాడు. ఆయన చాలాసార్లు చెప్పాడు కూడా, నేను చాలా పూర్ అండి బాగా వచ్చాము అని. అలాంటి పొజిషన్లో వచ్చిన ఆయన 20 లక్షలు తీసుకుని వెళ్ళిపోవడమే బెటరు. ఎందుకంటే ఆయనకు ఫ్యామిలీకి కూడా డబ్బులు చాలా అవసరం ఉంటుంది. సో అంతో కష్టపడ్డాడు ఆయన. ఆ కష్టపడి ఆ 20 లక్షలు తీసుకుని వెళ్ళిపోవడమే బెటర్. ఎందుకంటే ఆయన విన్నింగ్ రేస్లో లేడు, అది మనకు తెలుస్తుంది. అది ఆయనకి తెలియదు కాబట్టి ఆలోచించి ఒకవేళ అతి తెలివి ప్రదర్శించి లేదండి నేను బిగ్ బాస్ విన్నర్ కిందే ఉంటాను అన్నాడా, మరి ఇంక పోయినట్టు డబ్బులు. అది పోద్ది ఇది పోద్ది అన్నట్టు ఉంటుంది అనమాట. డెమాన్ పవన్ అయితే ఖచ్చితంగా తీసేసుకుంటాడు నాకు తెలుసుండి. ఎందుకంటే అతనికి తెలుసు పవన్ కళ్యాణ్ కానీ తనూజ కానీ నెగ్గుతారని అతనికి అర్థమైపోయింది. సో ఇమానియల్కి కొద్దిగా ఆశ ఉంది, నెగ్గుతానన్న ఆశ, చిన్న ఆశ ఉందన్నమాట. డెమాన్ పవన్కి తెలిసిపోయింది తను నెగ్గనని. సో డెమాన్ పవన్ కానీ థర్డ్ ప్లేస్లో కానీ ఉంటే అతనికి 10 లక్షలు ఆఫర్ ఇస్తాడేమో అనుకుంటున్నాను నేను. ఇమానియల్ కానీ థర్డ్ ప్లేస్లో ఉంటే 20 లక్షలు ఆఫర్ ఇస్తాడు ఇమానియల్కి. సో అతను కానీ టెంప్ట్ అయి తీసుకుంటే వెళ్ళిపోతే బెటరు, ఒకరు తీసుకోకపోతే అతను బ్యాడ్ లక్. నెక్స్ట్ తనూజకి మళ్ళీ పవన్ కళ్యాణ్కి మళ్ళీ దాంట్లో ఉంటాయి మళ్ళీని. తనూజ టెంప్ట్ అవ్వదు నాకు తెలుసండి. మరి పవన్ కళ్యాణ్ టెంప్ట్ అవుతాడో టెంప్ట్ అవ్వడా చూసుకోవాలి. ఇప్పుడు కూడా త్యాగంగానే చేశాడంటే పవన్ కళ్యాణ్ అంత బ్యాడ్ లక్ పర్సన్కి ఒకడు ఎవరు ఉండడు. ఎందుకంటే తనూజ విన్ అయితే పర్వాలేదు, నాకు డబ్బులు ఇచ్చేయండి, తనూజ విన్నర్ చేయండి అని అన్నాడంటే మరి ఇతను ఇన్ని రోజులు కష్టపడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. సో ఇద్దరు టెంప్ట్ అవ్వరు మరి డబ్బుల కోసం. మరి విన్నర్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ ఇదంతా ఇమానియల్ ప్లేస్ మీద ఆధారపడి ఉంది బిగ్ బాస్ విన్నర్ అన్నది. ఇమానియల్ థర్డ్ ప్లేస్లో వస్తే డబ్బులు రావచ్చు, లేదంటే లేదు. పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకోవడని అనుకుంటున్నాము. ఎందుకంటే తనుజ ఎలాగో తీసుకోదు, పవన్ కళ్యాణ్ కూడా తీసుకోవడం అనుకుంటున్నాము. ఎందుకంటే నీకు కప్పు ముఖ్యం కాదునా, డబ్బులు ముఖ్యం కాదు, పేరు ముఖ్యం అని నాన్నగారు స్టేజ్ మీదకి వచ్చి చెప్పారు. వాళ్ళ ఫాదర్ కోసమైనా తను కప్పు కోసమే చూస్తాడని నేను అనుకుంటున్నాను. సో మరి వాళ్ళ పరిస్థితి కూడా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిందే. మరి డబ్బుల కోసం టెంప్ట్ అవుతాడా ఏటి అనేది చూడాలి. ఎందుకంటే ఒకరు తీసుకోకపోతే హెవీ ఛాన్సెస్ పవన్ కళ్యాణ్కి కూడా ఉన్నాయి. సో అది జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.